మంచి మరియు చెడు రెండు కర్మలు కూడా లక్షలాది సమూహంలో కూడా తమ కర్తలని వెతికి పట్టుకుంటాయి. ఇదే ప్రకృతి నియమం. ఎవరైతే పరులకి బాధ కలిగిస్తారో వాళ్ళు స్వయంగా బాధలు పడతారు, ఒంటరిగా మిగిలిపోతారు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్లకి తిరిగి మంచే జరుగుతుంది. ఎవరైతే చెడు చేస్తారో వాళ్లకి చెడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా తిరిగి వస్తుంది. ఎలా అంటే బాధ, నష్టము, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం చెడిపోవటం. అలాగే మంచికి సుఖాలు, ఉన్నతి, ఆర్థికాభివృద్ధి. బాయ్జామ్మా, ఈ ఔషధం పాటిల్ గారికి రోజుకి 3 సార్లు తినిపించండి. రాముడు మేలు చేస్తాడు. సాయి, నువ్వు ఇప్పటి వరకు ఏం చెప్తున్నావు? ఏంటి, ఎవరి ఆరోగ్యమైనా చెడిపోవడంలో వాళ్ల కర్మల ప్రమేయం ఉంటుందా? ప్రతిసారి అలా ఉండదు బాయ్జామ్మా. ఆరోగ్యం చెడిపోవటానికి ఎన్నో కారణాలుండొచ్చు. కానీ నువ్వు ఇప్పుడు వాటన్నిటి గురించి ఆలోచించొద్దు. వెళ్ళి పాటిల్ గారికి ఔషధాన్నిచ్చిరా. ఒక్క క్షణం పాటు భయపడిపోయాను సాయి. నేననుకున్నాను నువ్వు ఈయన గురించే మాట్లాడుతున్నావని. సరే, నేను వెళ్ళానికి ఔషధం ఇచ్చొస్తాను.